హలో వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. చిరంజీవి మీద ఇప్పుడు కులపిచ్చ ట్వీట్లు, ఆయన చేసిన యాడ్కి మేము ఆ పాల ప్యాకెట్ కొనము అని చెప్పేసి కొంతమంది ట్విట్టర్లో కులపిచ్చ ట్వీట్లు అయితే చేస్తున్నారు. మరోవైపు ఈ టాపిక్ల సందర్భంగా జగపతి బాబు గారు 2000 మంది ఇలాంటి కులపిచ్చ ఉన్న వాళ్ళు అయితే 2000 మంది నరికేస్తారు అని చెప్పేసి ఒక వ్యాఖ్య అయితే చేశారు. సో ఎవరిని నరికేస్తారు, జగపతి బాబు గారు ఈ టాపిక్లోకి ఎందుకు వచ్చారు, అసలు చిరంజీవి గారు యాడ్ చేస్తే ఇది కులానికి సంబంధించిన ఈ మకిలి ఎందుకు అంటుకుంది దీనికి, ఇది మనం ఒకసారి గమనించి చూడాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు తెలిసిన ఎవరైనా సరే ఈ కులానికి సంబంధించిన విషయాన్ని ఈజీగా పసిగట్టేస్తారు. పక్క రాష్ట్రాల వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద కులపరమైన జోకులు కూడా వేసుకుంటారు. ఎలా అంటే కొన్ని ఆంధ్రప్రదేశ్లో పుట్టే కుక్కపిల్లతో సహా ఒక కులం ఉంటుంది అన్నట్టుగా ఉంటుంది అన్నమాట జోకులు. మానవత్వం ఉన్నా సరే మేము చాలా మానవత్వం గల వాళ్ళం విత్ క్యాస్ట్ ఫీలింగ్ అంటారనమాట. సెటైర్ ఇది. సో మానవత్వం మాకు ఉంటుంది కానీ విత్ క్యాస్ట్ ఫీలింగ్. సో మా కులం ఓడి మీద మాత్రమే మానవత్వం చూపిస్తామన్నంత పెద్ద సెటైర్ అది. సో ఇటువంటి పనికిమాలిన సెటైర్లు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పడుతూ ఉన్నాయంటే అసలు ప్రజానీకం ఎటుపోతుంది? మోడ్రన్ సొసైటీ ఇంత డెవలప్ అయ్యి వచ్చిన తర్వాత ఏ మనుషుల్ని శాసిస్తున్న దశకు వచ్చాక ఇప్పుడు కులం గురించి కొట్టుకోవడం అంటే ఇంతకన్నా అసహ్యకరమైన నీచమైన సంస్కృతి ఇంకా మనం ఏమనలేమన్నమాట. ఇలాంటిది ఎక్కడా ఉండదు ప్రపంచంలో, అది పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇప్పుడు చిరంజీవి గారి టాపిక్ ఏంటంటే, రీసెంట్గా చిరంజీవి గారు ఒక యాడ్ చేశారు. ఏంటంటే కంట్రీ డిలైట్ పాలు ఉన్నాయి కదా, పాల ప్యాకెట్. సో ఆ కంపెనీ వాళ్ళకి సంబంధించిన ప్యాకెట్స్ మీద ఆయన కొత్తగా ఒక యాడ్ చేశారు. చిరంజీవి గారు చాలా కాలం తర్వాత ఒక యాడ్ ఫిల్మ్లో నటించడం. అప్పట్లో అయితే మనం చిన్నప్పుడు థమ్సప్ యాడ్లు కావచ్చు, అదేవిధంగా నవరత్న ఆయిల్ యాడ్ కావచ్చు, ఇప్పుడు మహేష్ బాబు గారు చేస్తున్నారు ఆ యాడ్స్ అన్నీ. సో ఇటువంటి యాడ్స్ అన్నింటిలో కూడా చిరంజీవి గారు కనిపించే వాళ్ళు చాలా ఒక్కో యాడ్లో ఒక్కో రకంగా కనిపిస్తూ సర్ప్రైజింగ్గా ఉండేది. సినిమాలో చూడడం ఒక ఎత్తు అయితే యాడ్స్లో చూడడం మరో ఎత్తు. చాలా డిఫరెంట్గా బాగుండేది. అయితే తర్వాత ఇక చిరంజీవి గారు సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చినా సరే యాడ్ ఫిలిమ్స్లో పెద్దగా నటించలేదు. ఈ యాడ్ ఫిలిం మేకర్స్ కూడా ఎక్కువగా యూత్ హీరోల మీద కాన్సన్ట్రేట్ చేయడము. ఇప్పుడు నాని లాంటి వాళ్ళు, అల్లు అర్జున్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా యాడ్ ఫిల్మ్స్లోకి వచ్చేసారు. నాగ చైతన్య వీళ్ళంతా. అలాగే రామ్ చరణ్ గారు కూడా 3-4 యాడ్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు అయితే యాడ్స్ మొత్తానికి కూడా సూపర్ స్టార్. సినిమా ఇండస్ట్రీకే కాదు, యాడ్స్ ఇండస్ట్రీ కూడా ఆయన సూపర్ స్టార్. ఆయన చేసిన ఎండార్స్మెంట్స్ ఎవరు చేయట్లేదు, ఆ స్థాయిలో చేస్తున్నాడు. సో ఇది హీరోల యాడ్ ఫిలిం బయోగ్రఫీ. అయితే ఇందులో చిరంజీవి గారు యాడ్స్లో గతంలో అయితే చాలా హై రెమ్యునరేషన్ తీసుకునే యాక్టర్ యాడ్ ఫిలిమ్స్కి. ఎందుకంటే ఆయనకు ఉండే క్రేజ్ కావచ్చు ఇదంతా. ఎందుకంటే హీరోస్ని వాళ్ళ ఇమేజ్ని వాడుకునే యాడ్ ఫిల్మ్స్ రూపొందిస్తారు వాళ్ళ కోట్ల రూపాయలు ఇచ్చి. సో ఆ ఇమేజ్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు ప్రమోట్ చేసే ప్రోడక్ట్స్ బాగా కొంటారు అనే ఉద్దేశంతో ఈ విధమైన ఎండార్స్మెంట్ చేస్తూ ఉంటారు. సో ఇందులో చిరంజీవి గారు కంట్రీ డిలైట్కి చాలా కాలం తర్వాత చేశారు. ఆ యాడ్ కూడా చాలా తమాషగా ఉందన్నమాట. సో ఆయన ఒక నటుడుగా, ఒక మెగాస్టార్గా ఆయన ఒక క్యారెక్టర్లో ఉంటారు. సో డైలాగ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటే సడన్గా ఆయనలో నుంచి ఒక ఆత్మారాం క్యారెక్టర్ బయటకు వచ్చేసి ఈయన చెప్పాల్సిన డైలాగులు ఆయన చెప్పడము. సో వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్నపాటి కాన్వర్జేషన్ ఫన్నీగా ఉంటుంది. సో ఇది బాగుంది యాడ్. యాక్చువల్గా ఆత్మారాం క్యారెక్టర్ మనకు తెలిసింది, అన్నయ్య సినిమాలోని ఆ క్యారెక్టర్ని తీసుకొని చేశారు. సో ఇదంతా ఒక యాంగిల్ అయితే, ఈ యాడ్ బాగా పాపులర్ అయింది నిజానికి. అయిన తర్వాత సడన్గా ట్విట్టర్లో ఒక యాంగిల్ వచ్చింది. ఏంటంటే కొంతమంది వ్యక్తులు చిరంజీవి యాడ్ చేశాడు కాబట్టి మేము ఈ పాల ప్యాకెట్లు కొనట్లేదు అనేది వీళ్ళు పెట్టిన సారాంశం. ఇలా అనేక మంది ట్వీట్లు చేస్తున్నారు. చిరంజీవి యాడ్ చేశాడు, మేము ఈ పాల ప్యాకెట్లు కొనము. చిరంజీవి చేశాడు, మేము ఈ కంపెనీని విత్డ్రా చేసుకుంటాం, అంటే మేము ఈ కంపెనీకి కస్టమర్స్గా ఉండము అని చెప్పేసి అనేక మంది ట్వీట్లు చేస్తున్నారు. ఏమైందిరా అని చెప్పి చూస్తే కులం, చిరంజీవి అనే వ్యక్తి ఒక కులానికి చెందిన వ్యక్తి అయితే ఇవన్నీ పెట్టేవాళ్ళు మరో కులానికి చెందిన వాళ్ళు. సో రాజకీయాల్లో ఎన్ని మాట్లాడుకున్నా, కూటమి ప్రభుత్వాలు ఉన్నా సరే, ఒకవేళ కూటములు లేకున్నా సరే, ఈ కులం అనేది మాత్రం మనుషుల మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తూనే ఉంటుంది. కూటమిలో దాదాపు 3 కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆ కులాల పేర్లు చెప్పాలంటే ఇప్పుడు ఏముంది, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు గారు, అదేవిధంగా కాపులందరూ ఇటువైపు సపోర్ట్ ఉన్నారు. చంద్రబాబు గారికి ఆయన కులాల నుంచి సపోర్ట్ ఉన్నారు. దీంతోపాటు ఇక మిగతా అదర్ కులాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు కూడా ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించుకొని ప్రభుత్వం వైపు ఉన్నారు. అలాగే ఇటువైపు కూడా ప్రతిపక్షం వైపు కూడా ఉన్నారు. అయితే కులాల వారీగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, కులాల వారీగానే అక్కడ రాజకీయ ధామాషా ఓట్లు మారుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉంది. సో అది ఇక్కడికి వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది. చిరంజీవి గారు పలానా కులం వ్యక్తి కాబట్టి ఆయన ప్యాకెట్లు మేము కొనము, ఆయన ప్రమోట్ చేసినవి. ఎంత నీచమైన పని ఇది, ఎంత నీచమైన వ్యాఖ్యలు ఇవి.
అమెరికా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఏమేమో కనిపెడతా ఉంటే వీళ్ళు మాత్రం ఇక్కడ కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏది కనిపెట్టినా దానికి ఒక కులాన్ని అంటించడంలో మన వాళ్ళు మాస్టర్స్ అన్నమాట. సో అంత తెలివైన ఇది చేస్తారు మన వాళ్ళు. సో ఇది చాలా నీచంగా కనపడింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ ట్వీట్లన్నింటినీ అలాగే చిరంజీవి గారి యాడ్కి సంబంధించిన వివాదాన్ని ట్యాగ్ చేస్తూ దానికి ఒక వీడియో యాడ్ చేశారనమాట. ఏంటంటే అది జగపతి బాబు గారు గతంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూలో కులానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. జగపతి బాబు గారు నిజానికి చాలా ఫ్రాంక్గా ఉంటాడు, చాలా ఫ్రాంక్గా మాట్లాడతాడు. ఆయన ఏం దాపరికం ఉండదు. అలాగే జీవితాన్ని గురించిన ఆయన దెబ్బతిన్న మనిషి, జీవితాన్ని రుచి చూసి దెబ్బతిని తిరిగి తేరుకున్న మనిషి. కాబట్టి ఆయనకి మంచి చెడ్డ అన్నీ అనుభవించాడు, అన్నీ చేశాడు, చూశాడు. ఆస్తులు పోగొట్టుకొని తిరిగి మళ్ళీ తేరుకొని నిలబడ్డ వ్యక్తి. అటువంటి వ్యక్తి వ్యాఖ్యలు అంటే వాటికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. పైగా తన కులం మీదనే ఆయన వ్యాఖ్యలు చేశాడు. ఆయనకి ఒకసారి సిద్ధార్థ కాలేజీకి వెళ్ళాడట. విజయవాడ సిద్ధార్థ కాలేజీకి. విజయవాడ అంటే కుల పంచాయతీలు ఎట్లుంటాయో అందరికీ తెలిసిందే. సో అక్కడ ఆ కాలేజీలో అటెండ్ అయిన తర్వాత ప్రిన్సిపాల్ గారితో అన్నాడట, నేను ఇట్లా కులాన్ని గురించి మాట్లాడతాను, ఇక్కడ అంతా కులపిచ్చ నడుస్తున్నట్టుగా ఉంది, సో దాని గురించి మాట్లాడతాను అని చెప్పేసి అన్నారంట. అంటే ప్రిన్సిపాల్ అడ్డుకున్నాడు, మీరు అలా మాట్లాడొద్దు, ఇక్కడ దాదాపు 2000 మంది విద్యార్థులు ఉన్నారు, సో వీళ్ళంతా కూడా పలానా మీ కులం వాళ్ళే, జగపతి బాబు గారు ఏ కులమో ఆ కులమే, సో మీ కులం వాళ్ళే, కాబట్టి మీరు మాట్లాడొద్దు, వాళ్ళ కోపం వచ్చిందంటే 2000 మంది వచ్చి నరికేస్తారు, ఏ కీలు ఆ కీలు అని చెప్పేసి అన్నారట. దాంతో ఒక్కసారిగా జగపతి బాబు గారు ఫ్రస్ట్రేట్ అయిపోయి సరే సరే అని చెప్పేసి స్టేజ్ మీదకి వెళ్ళాక ఆయన చెప్పాల్సిందంతా చెప్పి కులాన్ని గురించి కూడా ప్రస్తావన తీశాడు. చెప్పేశాడు, మీకు అసలు కులపిచ్చి ఏంటి, ఏం మనుషులుంటా మీరు, మనుషులంతా ఒకటే, కులం ఎందుకు పట్టుకుని ఊగులాడుతున్నారు మీరు అని చెప్పేసి చెడమడ తిట్టి, మీరు 2000 మంది ఉన్నారు, నన్ను నరికేస్తారని కూడా ప్రిన్సిపాల్ అంటున్నాడు, అయినా నేను భయపడను, నాకు సెక్యూరిటీ కూడా లేదు అని చెబితే అక్కడ అందరూ కూడా విజిల్స్ చేశారట. సో వాళ్ళల్లో లోపల మనుషులంతా ఒకటే, మానవత్వం ఉంది అనే స్పృహ ఉంటుంది. కాకపోతే వీళ్ళను ఉపయోగించుకునే రాజకీయ నాయకులు కావచ్చు, లేదా వీళ్ళకి ఇళ్లల్లో తల్లిదండ్రులు నేర్పే కులపిచ్చ కావచ్చు, అసలు కులపిచ్చ నేర్పేదే తల్లిదండ్రులు. బయట సొసైటీ కొద్దిగా నేర్పుతుంది, దాన్ని వాడుకుంటుంది. వీళ్ళు ఉన్న కులపిచ్చను బయట సొసైటీ వాడుకుంటుంది, కానీ కులపిచ్చను తయారు చేసేది మాత్రం ఇల్లే. ఇంట్లో తయారవుతాడు వాడు. భక్తి పెరగాలన్నా, భక్తి లేకుండా ఉండాలన్నా, కులపిచ్చ పెరగాలన్నా, కులపిచ్చ లేకుండా ఉండాలన్నా, ఏదైనా సరే ఇల్లు మనకు అది నేర్పిస్తుంది. సో అట్లా వీళ్ళకి ఇళ్లలో నేర్చుకున్నది ఇక్కడ దాన్ని ప్రొజెక్ట్ చేస్తూ వస్తుంటారు. సో జగపతి బాబు గారి మాటలకైతే మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దీన్ని కోట్ చేస్తున్నారు అనమాట, అంటే వాళ్ళకి సెటైర్గా. ఇదొక యాంగిల్ అయితే, ఇక మరొక యాంగిల్ వచ్చేసి నిజానికి జగపతి బాబు గారికి ఇటువంటి లిబరల్ థాట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆయన డాటర్ కూడా, ఆయన కూతురు ఒక ఫారినర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంటే చేయడానికి కూడా ఆయన ఇష్టపడి చాలా ఘనంగా పెళ్లి కూడా చేశారు. అయితే దీంట్లో కూడా కొంతమంది ఆయన విమర్శించారట. అది కూడా చెప్పాడు వేరే ఇంటర్వ్యూలో. సో నన్ను ఇట్లా చేస్తే ఎట్లాగా, మీకు వంశం లేకుండా పోతుంది, మీరు ఈ విధంగా ఎట్లా చేస్తారో అది అంటే మళ్ళీ తిట్టాడట. మళ్ళీ కులం అంటారు, వంశం అంటారు, ఏం వంశాలు రా మీవి అని చెప్పేసి విమర్శించాడట. మనుషులు పుడుతుంటారు, పోతుంటారు, పుడితే పుడతారు, లేకపోతే లేదు, వంశం ఏంటి, వంశాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలా మన ఇంటి పేరు మీద అన్నట్లుగా ఆయన ఒక సెటైర్ అయితే వేశాడు. సో ఇంత లిబరల్ థాట్స్ ఉన్న వ్యక్తి జగపతి బాబు గారు. సో తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు. అలాగే కులంతో దొరలాడే వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే ఇండస్ట్రీ అనే కాదు, ప్రతి చోట రాజకీయాల్లో అయితే పూర్తి స్థాయిలో ఉంటారు. అలాగే కొన్ని రంగాల్లో, వ్యాపార రంగాల్లో కూడా కొద్దిగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళకే ఆ వ్యాపారాలు అభివృద్ధి చెందేలాగా కట్టబెట్టడం, డెవలప్ చేయడం కూడా మనం ఈ వ్యవస్థలో చూస్తూనే ఉన్నాం. సో మన భారతదేశ వ్యవస్థలో ఎక్కడికి పోయినా సరే కులం నిన్ను విడిచిపెట్టదు అని చెప్పేసి అంబేద్కర్ గారు గతంలో ఒక మాట అన్నారు. ఆ మాట అన్ని కులాలకి వర్తిస్తుంది. అదే దళిత కులాలకైతే అది ఒక అంటరాని, లేకపోతే ఒక వివక్ష రూపంలో వెంటాడుతుంది కులం. అదే వేరే కులాలకైతే